అందరికీ నమస్కారం. పవన్‌కి ఊహించిన అదృష్టం, కీలక పదవి ప్రకటించిన మోడీ. ఈ విషయాలను తెలుసుకుంటే వీడియో కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ చేయడం వల్ల అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో తిరుగుబాటులో గణనీయంగా కనిపిస్తారు. అయితే ముఖ్యంగా దక్షిణాదిన వివిధ రాష్ట్రాల్లోని పలు సెగ్మెంట్లలో ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. అటు చూస్తే తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్‌కి భాషారహితంగా అవమానాలకు కొదవలేదు. ఈ క్రమంలో బీజేపీ జనసేన అధ్యక్షుడిని తన ట్రంప్ కార్డుగా మార్చుకుంటుందా? సనాతన ధర్మ సూత్రాలతో దేశవ్యాప్తంగా ఫోకస్ అవుతున్న జనసేనాని ఎన్‌డీఏ కూటమికి స్టార్ట్ క్యాంపెయిన్ గానున్నారా? మొన్న తెలంగాణ, నిన్న ఆంధ్రప్రదేశ్‌లో పవర్ చూపించి, మహారాష్ట్ర ప్రచారంలో సత్తా చాటుకున్న ఏపీ డిప్యూటీ సీఎం నెక్స్ట్ టార్గెట్ ఏంటి? మహారాష్ట్ర మిషన్ పూర్తి కావడంతో పవన్ చరిష్మాను వాడుకొని దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించేందుకు బీజేపీ పెద్దలు రెడీ అవుతున్నట్టు చెబుతున్నారు. వారి కళ్ళ ముందు ఉన్న నెక్స్ట్ బిగ్ మిషన్ తమిళనాడు. మరో ఏడాదిన్నరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. బీజేపీకి సంఘ పరివారకు తమిళనాడు ఎప్పుడు కొరకని కొయ్యే. అక్కడ రాజకీయాలంతా డీఎంకే, అన్నా డీఎంకేల మధ్య నడుస్తుంది. అయితే అక్కడ బీజేపీ పునాదులు ఏర్పాటు చేసుకోవడానికి కూడా తమిళనాట ప్రజలు అవకాశం ఇవ్వలేదు. రాజకీయ దిగ్గజాలు కరుణానిధి, జయలలితల అస్తమయం తర్వాత పరిస్థితులు కొంత మారాయి. దాంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ కొత్తగా నేషనల్ లీడర్‌గా కొత్త కీలక పదవి అయితే ప్రకటించడానికి మోడీ సిద్ధమైనట్టు తెలుస్తోంది.